హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి. పిల్లలు ఉన్నప్పుడు అలాగే పిల్లలు వెళ్ళిపోయి కూడా నేను ఏమైతే పనులు చేసుకుంటానో అవన్నీ మీతో నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు అనిపించిందో కూడా వీడియో చివరి వరకు చూసి కమెంట్ చేయడానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోలో నా వర్క్ ప్లాన్ ఎలా చేసుకుంటానో అవన్నీ కూడా మీతో నేను చెప్తాను. సో ఇక్కడైతే నేను సుప్రభాతం పెట్టుకొని పనులు అయితే చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది అది వింటుంటే. సుబ్బలక్ష్మి గారి వాయిస్ అయితే అసలు ఎంత బాగుంటుందో. ఇంకా విష్ణు సహస్రనామాలు సుప్రభాతం డైలీ రొటీన్ అనమాట. వింటూ పని చేసుకుంటాను. ఇక్కడ పప్పు చేశాను. మా పిల్లలు లేచి రెడీ అయ్యారన్నమాట. సో చాలా లేట్గా లేచారు ఆ రోజు. టైం అయిపోతుంది అని తిట్టుకుంటూ అరుచుకుంటూ లేపైతే రెడీ చేశాను. వీళ్ళు స్కూల్ ఉన్నప్పుడు అస్సలు లేగరండి. స్కూల్ లేనప్పుడు మాత్రం 6ంటికే లేచి కూర్చుంటారు. సో లేపేసి రెడీ చేస్తాను. ఇక్కడ పాలు ఇస్తున్నాను. పాలు తాగడానికి వాడు అన్ని నొప్పులు పడుతున్నాడు అనమాట. సో పాలు తాగొద్దు ఈరోజు అన్నప్పుడు తాగుతామంటారు. తాగనరా ఈరోజు టిఫిన్ సరిగా తినలేదు కదా అన్న రోజు అస్సలు తాగనమాట. సో అక్కడ విక్కీ బాగానే తాగేశాడు. వీడిని బ్రతిమాలు పట్టిస్తున్నాను. అలాగే ఆ రోజు పప్పు దోసకాయ వండాను. సో యాక్చువల్లీ పచ్చడి చేద్దాం అనుకున్నాను, టైం సరిపోలే. సో అందుకని చెప్పి దోసకాయ పప్పు చేశాను. ఎంత కమ్మగా వచ్చిందో దోసకాయ పప్పు అయితే. సో మనం ఎప్పుడైనా కదా హడావుడిగా ఆగమాగం చేసుకొని ఏదో ఒకలాగా వండేద్దాంలే అని వండిన రోజు ఎంత బాగా వస్తుందో. పర్టికులర్గా ఈరోజు సూపర్గా చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేసిన రోజు మాత్రం ఎలా అయినా చెడిపోద్ది. బాగా వచ్చిన లాస్ట్లో మాడిపోవడమో పోపు మాడిపోవడమో ఏదో ఒకటి మిస్టేక్ చేసేయడం అయిపోద్ది. సో ఆ రోజు అలా కుదిరిందనమాట. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కమ్మగా. సో తర్వాత వీళ్ళనైతే రెడీ చేసేసి వీళ్ళకి పెట్టేసి అన్నీ చేసి వీళ్ళనైతే ఫస్ట్ అయితే పంపించేస్తున్నాను. సో వీళ్ళు వెళ్ళిపోయాక నేను మిగతా పనులు అయితే చేసుకోవాలి. సో ఖచ్చితంగా రోజు వెళ్ళేటప్పుడు విక్కి ముద్దు పెట్టుకుంటాను మమ్మీ అని చెప్తాడు. నాకు అసలు గుర్తే ఉండదు. వాళ్ళు ఎక్కడ వ్యాన్ వచ్చేద్దో అని అడావుల్లో నేను వెళ్ళండి అంటాను. బట్ వాడు గుర్తుపెట్టుకొని వాడు నా దగ్గరికి వస్తాడు. సో అదనమాట. సో వీడు తాయితీగా బయలుదేరి మొత్తం మీద కదిలేరు. ఇది వరకు స్కూల్ స్టార్టింగ్లో చాలా గోల్ చేసేటాడు. ఇప్పుడు మా జై కూడా గోల్ చేయట్లేదు. సో ఎలా వెళ్తాడని భయపడుతుండేదాన్ని. బట్ చాలా పీస్ఫుల్గానే వెళ్ళిపోతున్నాడు. అంత ఏమీ ఇరిటేట్ చేయట్లేదు. లెగడానికి మాత్రమే సతాయిస్తాడు కానీ లేచినాక రెడీ అయిపోతున్నాడు. సో తర్వాత నా డీటాక్స్ డ్రింక్ అనమాట మార్నింగే. సో 1 గ్లాస్ హాట్ వాటర్ తాగేసాను లేవగానే. సో తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక వాళ్ళు 7:45కి ఇంట్లో బయటికి వెళ్తారు. వాళ్ళకి 5 to 8కి వ్యాన్ వస్తుంది. వాళ్ళు వెళ్ళగానే నేను 0 వాటర్ అయితే 1 గ్లాస్ తాగుతాను. నైట్ పడుకున్నప్పుడు దాల్చిన చెక్క వాటర్ తాగుతాను అనమాట. డైలీ కాదు, గుర్తుంటేనే. మనకి 2 రోజులు చేస్తాం, ఖచ్చితంగా 3వ రోజు నుంచి మళ్ళీ బద్దకం వచ్చేస్తుంది అనమాట. సో ఈసారి అలా కాదని కంటిన్యూగా తాగుతున్నాను. జీలకర్ర నీళ్ళు అయితే తాగేసాను కూర్చొని. తర్వాత పప్పు చేశాను కదా, పప్పు ఇంకా అన్నం ఇవన్నీ బాక్స్లోకి సపరేట్గా తీసేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని తర్వాత గిన్నెలన్నీ ఊడ్చేసుకొని మార్నింగ్ టిఫిన్ చేసినవి, టిఫిన్ తిన్నవి, టీలు తాగినవి అవన్నీ డైనింగ్ టేబుల్ నిండా గలీజ్గా ఉంది. ఒకసారి డైనింగ్ టేబుల్ అంతా తుడిచేసి సామాన్లన్నీ సింక్లో వేసేద్దామని చెప్పి ఇక్కడ ఒకసారి పప్పు కుక్కర్లో పెట్టాను కదా, ఉడకబెట్టిన కుక్కర్ ఇవన్నీ నానబెడుతున్నాను. కొంచెం నీళ్ళు పోసి నానబెడితే త్వరగా నానితే ఒక అరగంట తర్వాత నా పని అంతా అయ్యాక గిన్నెలు తోమేసుకుంటాను. నాకు ఎంత చిరాకు గిన్నెలు తోమడం అంటే, అందుకని ఎప్పుడో తోమేసుకుంటాను. ఆ గిన్నె సింక్ నిండా అయిపోయింది అనుకోండి, నా గుండెలో రాడిపడిపోద్ది అనమాట. బాబోయ్ ఇన్ని గిన్నెలా అని ఇంకా చిరాకు వచ్చేస్తుంది. అక్కడ మా చిన్నకు కూడా బాక్స్ అయితే పెట్టేశాను. తను కూడా వెళ్ళిపోతాడు కాబట్టి. తర్వాత ఇక్కడ గంజి తీసుకుంటున్నాను తలస్నానం చేద్దామని చెప్పి. సో ఈ గంజి ఉంటుంది కదా అన్నం వార్చింది, అందులో ఏ షాంపూ అయితే వేసుకొని ఆ షాంపూ వేసుకొని తలస్నానం చేస్తాను. ఇంకా కాఫీ మరగబెట్టిన నీళ్ళు, టీ పొడి మరగబెట్టిన నీళ్ళు అలా ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో తలస్నానం చేస్తాను. సో ఆ రోజు ఏదన్నా ప్యాక్ వేసుకున్నాను అనుకున్నాను, హెయిర్కి వేసుకోలేదు. సో ఇంకెందుకు గంజి ఉంది కదా అని చెప్పి అందులో వేసుకొని షాంపూ అయితే అంటే మనం నీళ్ళల్లో ఇలా డైల్యూట్ చేసుకొని వేసుకుంటాం కదా షాంపూ తలకి. సో అలా కాకుండా గంజిలా వేసుకుంటే మనకి అందులో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మంచిది, అందులో వేసుకోవచ్చు. రైస్ వాటర్లో కూడా నానబెట్టుకుని అదే
షాంపూ వేసుకుంటాం. ఏ షాంపూ అయినా పర్లేదండి, మనం యూజ్ చేసే రెగ్యులర్ మనం హెయిర్కి ఏది పడితే అదే కదా వేసుకుంటాం షాంపూ. సో ఏదైనా షాంపూ అందులో వేసుకోవచ్చు, బాగుంటుంది. హెయిర్ సిల్కీగా ఉంటుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అన్నమాట మనకి. ఎందుకంటే రైస్ వాటర్ ఎంత హెల్దీయో గంజి కూడా అంత హెల్దీయే. సో అది తాగడానికైనా సరే మంచిదే, హెయిర్కి కూడా మంచిది అనమాట. బట్ ఎక్కువ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి, కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, అదే జిగురుగా ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. సో తర్వాత నేను స్నానం చేసి వచ్చేసాను, పూజ కూడా సింపుల్గా చేసేసుకున్నాను. ప్రతి వీడియోలో పూజ చూపిస్తూనే ఉంటాను కాబట్టి నేను ఇంక ఈ వీడియోలో ఏం పూజ చూపించట్లేదండి. పూజ తర్వాత రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకుంటూనే అది మరుగుతుండగానే నేను కొంచెం ఈ చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, వాటిలన్నిటిని కొంచెం సర్దుకున్నాను అనమాట. సో ఏంటంటే మనం వంట చేసే క్రమంలో మార్నింగ్ హడావడి టైం కదా, సో అన్నీ పీకేసి వదిలేస్తాం, బట్ అవన్నీ సర్దుకోవాలి కదా తర్వాత. సో డైనింగ్ టేబుల్ అయితే ఇంకా మాట ఇంకా చూపించలేము, నడుచుకుంటారు, అంత ఘోరంగా ఉంది. సో చెప్పి అవి కొంచెం సర్దేసి చిన్న చిన్నగా ఈలోపు టీ మరిగిపోయింది కదా, పట్టుకొని హాల్లోకి వచ్చేసాను. సో ఇక్కడ మార్నింగ్ 8:30 అలా అవుతుందన్నమాట. సో రాధాకృష్ణ సీరియల్ వస్తుంది 8కి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో అది సీరియల్ లాస్ట్లో కృష్ణ ఒక డైలీ ఒక మంచి వర్డ్ చెప్తారు కదా, సో అవి మన జీవితానికి చాలా చాలా ఉపయోగపడతాయి. బట్ కొన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు కానీ, బట్ కొన్ని చాలా బాగుంటాయి అన్నమాట. సో అవి కొంచెం చూస్తాను టైం ఉంటే మాత్రం, గుర్తుంటే మాత్రం. మ్యాక్సిమం టీవీ పెట్టను పని అయ్యేసరి దాకా, సో గుర్తుంటే మాత్రం పెట్టుకుంటామాట. ఈ లోపు వీళ్ళు వెళ్ళిపోతారు కదా, పాత ఒక 8 గల్లా ముగ్గురు వెళ్ళిపోతారు, చిన్న కూడా 8 కల్లా వెళ్ళిపోతాడు అనమాట. సో అట్లాగా. సో తర్వాత ఇక్కడ నేను రాసుకుంటున్నానండి టీ తాగుతూ. సో ఏం రాసుకున్నానంటే వీడియోస్ తర్వాత ఏం చేయాలి అనేది కొన్ని ఒక్కొక్కసారి నోట్ చేసుకుంటాను. కొన్నిసార్లు అనుకుంటాను ఈ వీడియోలో వ్లాగ్లో అయినా సరే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడాలి, పేరెంటింగ్ గురించి కానీ ఏదైనా ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటాను, బట్ మర్చిపోదనమాట. అలాంటివి కొన్ని గుర్తు రాగానే బుక్లో అటెంప్ట్ చేసుకొని అందులో నోట్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త మతిమరుపు. సో సెకండ్ వన్ ఏంటంటే అలా పెట్టుకోవడం వల్ల నేను చెక్ చేసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు. లైక్ మనం ఒక రోజులో పని ఉంటుంది, ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్న రోజు మాత్రమే మతిమరుపు బాగా వచ్చేస్తుంది. సో ఆ రోజు నేను ముందు రోజు అనుకుంటాను రేపు ఈ పని చేయాలని, బట్ ఆ రోజు ఆ పని మర్చిపోతాను అనమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం, ఎప్పుడు అనుకున్నది అప్పుడు చేయడం కోసం అలా ఏ రోజు డేట్ వేసుకొని ఆ రోజు ఈరోజు ఈ పనులు ఉన్నాయి, కనీసం ఒక 3-4 థింగ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కనీసం 2 అయినా సరే కంప్లీట్ చేసేలాగా చూసుకోవాలి అని చెప్పి రాసుకుంటాను అనమాట. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంతకుముందు ఒక వ్లాగ్లో కూడా చెప్పాను ఈ మాట నేను. సో ఖచ్చితంగా మనం మైండ్లో ఉన్నది పేపర్ మీద పెట్టడం వల్ల ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో నాలాగా లేజీనెస్ ఉన్న వాళ్ళు లేదంటే నాలా మతిమరుపు ఉన్న వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నేను నెక్స్ట్ ఏదైనా వీడియో చేయాలనుకున్నా దానికి సంబంధించిన టాపిక్స్ కానీ, లైక్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, సో అమ్మవారి శారీ డ్రేపింగ్ కానీ, పూజ అయితే నాకు చాలా బాగా పూజా విధానం. సో ఆ పూజా విధానం, వరలక్ష్మీదేవి పూజా విధానం, ఇలాంటివి వీడియోస్ నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటి కోసం కూడా నోట్ చేసుకున్నాను అనమాట. సో ఒక్కోసారి నోట్ చేసుకోవడం కూడా మర్చిపోతాను. అలా కాకుండా ఇంకా టైం ఉంది, ఆ రోజు అనుకున్నాను అనమాట టీ పెట్టుకునేటప్పుడు ఈరోజు నోట్ చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి. సో ఇంకా టీ తాగుతూ నోట్ చేసేసుకున్నాను. సో అది పక్కన పెట్టేసుకొని, సో బట్టలు పైన క్లిప్స్ సరిపోలేదు అనమాట ముందు రోజు ఉతికినవి. సో కొన్ని ఆరేసాను, అవి ఆల్రెడీ మాకు కొండలు దగ్గర మూలన మాకు వైజాగ్ దగ్గర గాలి నైట్ అంతా చాలా బాగా గాలి వస్తుంది, గాలికే తెల్లారేసరికి ఫుల్గా ఆరిపోతాయి. ఆల్రెడీ నేను 9కి అలాగా తీసుకొచ్చాను కదా, అప్పటికే ఎండ వచ్చింది. సో ఆరిపోయాయి అనమాట. సోఫాల మీద క్లాతులు ఇవన్నీ ఉతికేస్తాను. మడత ఇంత ఘోరంగా పెడతాను అనుకోకండి, నాకు బట్టలు మడతడం గిన్నెలు తమ్మడం అంటే పరమ చిరాకు, అందుకే టీవీ చూసుకుంటూ మడత పెడుతున్నాను. వాషింగ్ మిషన్ పోయిందనమాట. సో ఇంక అన్నీ చేత్తోనే ఉతుక్కుంటున్నాను. ఇంకా ఈ సోఫాల మీద ముందు రోజే మార్చి ఆ పింక్ కలర్ వేసి ఇవి నేను వేడి నీళ్ళు పెట్టి హీటర్లో వేడి నీళ్ళు సర్ఫ్ అది వేసి అందులో నానబెట్టి ఉతుకుతాను, ఎందుకంటే త్వరగా వదిలిపోతాయి అన్నమాట. సో పిల్లలు వాళ్ళు తొక్కుతారు, అన్నం వంపుతారు, తినేటివి అన్నీ వంపుతూనే ఉంటారు సోఫాల మీద. హాల్లోనూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలా తక్కువ తింటారు, ఎక్కువ సోఫాలోనే తొక్కుతూ తింటారు అన్నమాట. సో అందుకని చెప్పి బెడ్షీట్లు కానీ ఇవన్నీ వేడి నీళ్ళు నానబెట్టి వాషింగ్ మిషన్లో వేసేదాన్ని. ఇప్పుడు అది ఖరాబ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా చేత్తోనే ఉతుక్కోవాలి. సో
సో తప్పదనమాట. సో చాలా బర్డెన్ అయిపోతుంది, బట్టలు ఎక్కువ మంది కదా ఫ్యామిలీలో. సో డైలీ 2 పూటలు ఇప్పుతూ ఉంటారు, ఉతికేసరికి పిచ్చి నీరసం వచ్చేస్తుంది. అండ్ నేను హెయిర్ కట్ చేసుకున్నాను, అందుకే అంత చిన్నగా ఉంది నా హెయిర్. ఒక ఇండెక్స్ ఫింగర్ అంత పొడవైతే కట్ చేశాను ఒక 1 వీక్ బ్యాక్ అలాగా. చాలా కింద తోకలా అయిపోయింది, బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండింది. సో దానివల్ల ఇంకా చిరాకు వచ్చి కొంచెం షార్ట్ హెయిర్ కూడా కొన్ని రోజులు ఉంచుకుందాం అన్నట్టు కట్ చేశాను. సో తర్వాత విక్కీ వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను ఒకరోజు. సో ఇప్పుడు వేరే బ్లాక్ మార్చారన్నమాట, కొంచెం దూరంగా వెళ్ళాలి. సో అక్కడ ఇవి ప్రమిదలు మట్టివన్నీ తయారు చేస్తారు వాళ్ళు. బట్ మేము ఎప్పుడు అక్కడ ఆగము, బండి మీద గాజువాక వెళ్ళినప్పుడు కూడా. బట్ ఇప్పుడు ఖచ్చితంగా అక్కడే ఆగి అక్కడే ఆటో ఎక్కాలి కాబట్టి అక్కడ ఇవి అమ్ముతున్నారు అనమాట. సో ఈ చిన్న చిన్న గిన్నెలు సో అడిగి తీసుకున్నాను, మట్టి గిన్నె కొన్నాను అనమాట. సో పెరుగు తోడేసుకోవడానికి చాలా బాగుంది. నాకు ఈ క్లే పోట్స్లో పెరుగు తోడేయడం ఒకటి, చికెన్ కర్రీ ఎప్పటికైనా ఉండాలని చెప్పి చూస్తున్నాను, ఆన్లైన్లో ఉన్నాయి, డబ్బులు చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి. సో కానీ చాలా చిన్నది మాట, పెద్దవి లేవా అంటే లేవమ్మా ఇవే ఉన్నాయి అన్నారు. సో ప్రస్తుతానికి పర్వాలేదు, మా హస్బెండ్కి అయినా సరే ఒక గ్లాసు పాలు తోడబెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి కొన్నాను. కొన్ని ఇలా ఒక 2-3 అవర్స్ వాటర్లో నానబెట్టాను అనమాట. ఇక్కడ చూస్తున్నాను ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు సరిపోతాయి, చిన్న గ్లాస్ నిండా. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ పాలు అయితే సరిపోతున్నాయి అనమాట. సో ఒక 2-3 అవర్స్ అలా వాటర్లో వదిలేస్తే అందు మట్టి ఇది కదా, నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటా చెమ్మ. సో అందుకని చెప్పి ఎక్కువసేపు అలా వదిలేసాను. తర్వాత పాలు కాచి పాలు తోడేసానండి. సో చాలా బాగా వచ్చింది, పెరుగు అయితే ఎంత కమ్మగా అనిపించిందో. సో చూడాలి, క్లే పోట్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి, బుక్ చేయాలి. బట్ చాలా తక్కువకి నాకు 20 రూపీస్కి ఇచ్చారన్నమాట గిన్నె. అంటే వాళ్ళు తయారు చేస్తున్నారు, నేను వెళ్ళేసరికి ఆయన డిబ్బీలు చేసుకుంటున్నారు మట్టితోటి. 20 రూపీస్కి ఇచ్చారన్నమాట బౌల్ అయితే. సో చాలా తక్కువ అనిపించింది. సో 30 రూపాయలు చెప్పారా, 20కి ఇచ్చారన్నమాట. సో పాలైతే తోడేసాను. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు లోక సమస్త సుఖనో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.